guys, welcome back to Blend with Anu. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ హాయ్ ఫ్రమ్ అ న్యూ కెమెరా. సో ఐ గాట్ ద DJI Osmo Pocket 3. మీరు ఇంతకుముందు నా 300K వ్లాగ్ చూసుంటే, అంటే ఒక మినీ వ్లాగ్ పోస్ట్ చేశాను. సో ఆ మినీ వ్లాగ్ చూసుంటే దాంట్లో నేను ఐ మెన్షన్ దట్ 300K స్పెషల్ గిఫ్ట్ నాకు క్రిష్ గేవ్ మీ అ రిమార్కబుల్ Note 2 అనుకుంటా. సో అది నేను కొన్ని డేస్ టెస్ట్ చేశాను. టెస్ట్ చేసిన తర్వాత నాకు ఐ డింట్ లైక్ ఇట్ దట్ మచ్. అంటే నాకు లైట్ కొంచెం తక్కువ ఉన్నా సరే అది రాయడం ఇబ్బందిగా అనిపించింది. అందుకే అది రిటర్న్ ఇచ్చేసి ఐ గాట్ దిస్ వన్. మొన్న థ్యాంక్స్ గివింగ్కి కాస్కోలో సేల్ ఉంటే ఐ ఫైనలీ గాట్ మై హ్యాండ్స్ ఆన్ దిస్. అండ్ ద ఫుటేజ్ వియర్డ్గా ఏమన్నా కనిపిస్తే కలర్ గ్రేడింగ్ అని అట్లా జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఇంకా ఐఎమ్ స్టిల్ ప్లేయింగ్ విత్ ఇట్. అండ్ హోప్ఫుల్లీ ఆఫ్టర్ ఐ గాట్ దిస్ కెమెరా ఎక్కువ వ్లాగ్స్ చేస్తాను అని నేను అనుకుంటున్నాను. రైట్ నౌ టైం వచ్చేసి 1 అవుతుంది. లైక్ యూ కెన్ సీ ఐఎమ్ షూటింగ్ అ వీడియో. ఒక వీడియో షూట్ చేశాను, షార్ట్ వీడియో రివ్యూ ఆఫ్ దిస్ టియర్ కుషన్ ఫౌండేషన్ షార్ట్స్లో పోస్ట్ చేద్దామని. ఐ నో ఐఎమ్ వెరీ లేట్ టు ద ట్రెండ్, బట్ ఫైనలీ ఐ గాట్ మై హ్యాండ్స్ ఆన్ దిస్. అండ్ చాలా రోజులు టెస్ట్ చేశాను నేను. టెస్ట్ చేశాక నౌ ఐఎమ్ షూటింగ్ అ రివ్యూ. సో రైట్ నౌ ఐ హ్యావ్ ఇట్ ఆన్ మై స్కిన్. సో బేసిక్గా ఐ క్విక్లీ గివ్ అ రివ్యూ. ఒకవేళ కనుక షార్ట్ ఎవరైనా చూడకపోతే, నాకు పిగ్మెంటేషన్ ఉంది అరౌండ్ మై మౌత్ అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ 2 ఏరియాస్లో తప్పించి షేడ్ పర్ఫెక్ట్ ఉంది, స్పాట్ ఆన్. అండ్ ద లాంజివిటీ, ఓ మై గాడ్, అసలు నేను నైట్ ఒక రోజు అయితే ఆఫ్టర్నూన్ 12కి వేసుకొని నైట్ 2:30కి రిమూవ్ చేశాను. ఇట్స్ ఇంటాక్ట్, కొంచెం కూడా కదలలేదు వితౌట్ పౌడరింగ్. బట్ అండర్ ఐస్ కింద మౌత్ చుట్టూ మాత్రం ఇట్ లుక్స్ అ లిటిల్ గ్రే. సో ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అ వే టు మేనేజ్ ఇట్. ఫైండ్ అవుట్ అ వే అంటే ఏం లేదు, ఐ జస్ట్ హ్యావ్ టు యూస్ కన్సీలర్. సో ఐ డోంట్ నో హౌ ద ఫుటేజెస్ ఆన్ దిస్ కెమెరా. నేను ఎడిట్ చేసేటప్పుడు చూడాలి. బట్ మీకు ఒకవేళ కనుక ఈ కొత్త బ్లాగింగ్ సెటప్ నచ్చితే నాకు చెప్పండి ఎలా ఉందో. యా, క్లియర్లీ దిస్ రూమ్ ఇస్ అ మెస్. ఎందుకంటే ఐఎమ్ షూటింగ్ ఆఫ్టర్ సో లాంగ్. లైక్ చాలా రోజులు అవుతుంది నేను షూట్ చేసి. 1 o'clock అవుతుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైం. నాకు ఆకలేస్తుంది, అన్నం కూడా మాడిందనమాట. ఇలా వీడియో షూట్ చేసుకుంటే అక్కడ నేను రైస్ పెట్టేసి వచ్చాను. సో అన్నం మాడిపోయింది. క్రిష్ మళ్ళీ కొంచెం రైస్ పెట్టారు. సో అది అయ్యేలోపు ఐ థాట్ ఐ స్టార్ట్ అ బ్లాగ్ ఊరికే. వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ టుడే. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే షూటింగ్ దిస్ వీడియో టియర్ కుషన్ ఫౌండేషన్. సో అది అయిపోయింది. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ లంచ్ అండ్ ఇంకొక షార్ట్ వీడియో షూట్ చేసి ఐ హ్యావ్ టు ప్యాక్ మై మేకప్ అండ్ హెయిర్ బ్యాగ్. సో బేసిక్గా ప్యాకింగ్ అంటే ఏం లేదు, అరేంజ్ చేసుకోవాలి. అంతా ఉంది, బట్ ఐ జస్ట్ హ్యావ్ టు అరేంజ్. అండ్ ఐఎమ్ సారీ మీకు కనుక ఒకవేళ ఇది స్మూత్ అయ్యి అట్లా కనిపిస్తుంటే, నాకు సెట్టింగ్స్ ఇంకా అంత హ్యాండ్స్ ఆన్ రాలేదు. సో ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్. బట్ ఐమ్ ప్రిటీ షూర్ దీంట్లో ఏం ఫిల్టర్ నేనైతే ఆన్ చేయలేదు మాన్యువల్గా. బై డిఫాల్ట్ ఏమన్నా వచ్చిందో ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు చెక్ ఆన్ దాట్. ఈ ఒక్క వ్లాగ్కి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. యా, సో ఐ హ్యావ్ టు ప్యాక్ మై బ్యాగ్స్. నాకు వీకెండ్ ఒక బుకింగ్ ఉందన్నమాట. అండ్ మధ్యాహ్నం ఎందుకు ప్యాక్ చేయాలి అని చెప్తున్నానంటే, కివీ ఇస్ నాట్ దేర్. కివీ గ్రూమింగ్ అపాయింట్మెంట్కి వెళ్ళింది. సో లంచ్ చేశాక ప్రాబబ్లీ ఇఫ్ యూ గెట్ అ కాల్ ఫ్రమ్ దెమ్ వెళ్ళి దాన్ని కూడా పికప్ చేసుకోవాలి. అది వచ్చేలోపు ఐ హ్యావ్ టు ప్యాక్ మై బ్యాగ్స్. అది ఉంటే అసలు సర్దనివ్వదు. నిన్న నైట్ ట్రై చేశాను, అసలు కుదరలేదు. సో వెళ్ళి వీ హ్యావ్ టు పిక్ హర్ అప్. దానికంటే ముందు లైక్ ఐ సెడ్ ఐ హ్యావ్ టు ప్యాక్ మై మేకప్ అండ్ హెయిర్ బ్యాగ్. మళ్ళీ ఐ థింక్ ఐ కీప్ యూ గైస్ సమ్వేర్. సో రీసెంట్గా నేను ఐ థింక్ ఒక వ్లాగ్ ఏదో పోస్ట్ చేశాను, ఐఎమ్ బ్యాక్ అని చెప్పి ఒక వ్లాగ్. దాంట్లో ఐ గాట్ ఎ కమెంట్ సేయింగ్ ఎంత బోరింగ్గా ఉంది, ఒకటే రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నావు అని చెప్పి. సో బేసిక్గా నేను ఈ మధ్యన చాలా ఇర్రెగ్యులర్గా ఇన్కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, విచ్ ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బీయింగ్ ఐ ఫీల్ లైక్ నాకు వీడియోస్ చేయడం ఆ ఫన్ అనేది, ఐ మిస్ హ్యావింగ్ దట్ ఫన్.
బికాజ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ టూ కాంప్లికేటెడ్. ఏది చేసినా ఏది చెప్పినా ప్రతిదానికి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ తీసుకొస్తున్నారు. అండ్ ఐ డోంట్ లైక్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ నా వీడియోస్లో. ఎందుకంటే మీ అందరికీ యూ విల్ గెట్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ నా వీడియోస్ చూసి. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ దట్ నెగిటివ్ ఫీలింగ్. బట్ యా, సో దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి లాస్ట్ 1-2 months కొంచెం హెక్టిక్గా ఉండింది. నౌ ఐఎమ్ ఫ్రీ. హోప్ఫుల్లీ ఐఎమ్ బ్యాక్ అండ్ ఐల్ బీ రెగ్యులర్ అని నేను అనుకుంటున్నా. యా, సో ఎందుకు చెప్పానంటే అది ఇప్పుడు కూడా మొత్తం ఈ బెడ్రూమ్లోనే కూర్చొని మాట్లాడుతున్నాను. బికాస్ బయట క్రిష్ ఇస్ వర్కింగ్. ఐ కాంట్ గో దేర్ అండ్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, లైక్ వ్లాగ్ చేయడానికి. అండ్ తనతో కూడా నేను మాట్లాడలేను. సో ఐ నీడ్ అ ఫ్రెండ్ టు యాప్ అండ్ టాక్. అందుకే ఐ స్టార్టెడ్ దిస్ వ్లాగ్. ఐఎమ్ లవింగ్ దిస్ కెమెరా, ద సెటప్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ క్యూట్ అండ్ నైస్. అనదర్ థింగ్, యా, మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ వండరింగ్, దిస్ స్వెట్ షర్ట్ ఆర్ స్వెటర్, this is from Amazon, and I'm wearing this for the 4th time in a row. Yes, మీలో ఎవరన్నా ఇలా ఉన్నారా? ఇఫ్ యూ లైక్ సంథింగ్ కంటిన్యూస్గా అదే రిపీట్ చేస్తుంటారా? ఐ ఎమ్ ఫర్ షూర్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఎన్ని రోజులను అదే వేసుకుంటా. ఆల్ రైట్, లెట్స్ గో హ్యావ్ సమ్ లంచ్ అండ్ క్విక్గా వర్క్ చేద్దాము. Because I'm back after a long time and I have so many videos to shoot. The little procrastinator in me inni rojulu manchiga la kuchundi. So now I said bye bye. Ippudu let's get back to work. Past 8 minutes nunchi I've been continuously talking. So this is my lunch. Majjiga charu. This is sprouts curry, అంటే పెసర్లు, లైక్ కర్రీ రైస్. దిస్ ఇస్ క్రిషస్ లంచ్. అవునా? ఏం పెడుతున్నారు? అతను రావాలి. ఓ మై గాడ్, నేనైతే ఫుల్గా పడుకోవడానికి అంత వెళ్దామా?
ఇంకా అంటే ఇవన్నీ సర్దడానికి టైం పట్టింది, కానీ అది వస్తే ఇవన్నీ తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టినా. Hi. Kiwi is right here. Hey, Kiwi. Who's a cutie? Who's a cutie boy? Who's a cutie boy? Oh my god, you look very different, Kiwi. Do you like her? Yeah. She looks amazing. You're so soft, Kiwi. You're so soft. She's super fluffy too. Yeah. How did she take it? She did good. She did really good. Okay. Yeah, she did really good. Just worried. Was she anxious, like with after we left? Look Like she at was that, playing Kiwi. and all? What are you? She was fine. What's that, Kiwi? Hey, Kiwi. Let me see it. Oh, yeah. Okay, yeah. Go. Kiwi. Hi, baby. No, Kiwi, no biting. Who's a good girl? Who's a good girl? Who's a good girl? Okay. We just picked her up. I go in Kalindi. Kiwi. Kiwi. ఎంత క్యూట్ ఉందో. లాస్ట్ టైం చెప్పించిన దానికంటే ఈసారి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనకి అన్ని సలూన్స్లో ఆర్ పెట్ గ్రూమింగ్ ప్లేసెస్లో చిన్న చిన్న క్రేట్స్లో సపరేట్ చేసి పెడతారు. ఇక్కడ దే హ్యావ్ అ ఓపెన్ ప్లే పెన్ లాగా ఉంది. కివీకి నార్మల్గా క్రేట్ షీ హేట్స్ ఇట్. సో ప్లే పెన్ ఉండేసరికి ఐ థింక్ షీ ఫెల్ట్ లిటిల్ బిట్ హ్యాపీ. అన్ని డాగ్స్తో ఆడుకుందంట. సో ఇందాక మీరు ఆ పిక్చర్లో చూసినట్టు. అండ్ షీ వాజ్ అ గుడ్ గర్ల్ ఆల్ ఇన్ ఆల్. వాళ్ళు చెప్పడం అయితే అండ్ షీ సో సాఫ్ట్. జనరల్గా కివీకి వచ్చే కాంప్లిమెంట్ ఇస్ హర్ ఫర్, ఎంత స్మూత్గా ఉంది అని చెప్పి. ఇంకా ఇట్స్ ఈవెన్ మోర్ స్మూత్. అసలు ఇప్పుడు చేయి పెడితే ఎంత సిల్కీగా ఉందో. షీ ఈస్ వెరీ క్యూట్. లుక్ ఎట్ దట్. చిన్ని క్లిప్స్ పెట్టారు ఇక్కడ. ఎంత క్యూట్ ఉందో. స్ట్రాబెరీ క్లిప్స్ పెట్టారు. కివి 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 చిన్ని తల్లులు. ఓకే గైస్, 5 అయింది టైమ్. కివిని తీసుకొచ్చాక నేను క్విక్గా కొంచెం మేకప్ బ్యాగ్ అంతా ప్యాక్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇట్స్ స్టిల్ అ మెస్. సో వచ్చాక ఇంకా సర్దొచ్చు అని చెప్పి వదిలేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు దట్ నెయిల్ అపాయింట్మెంట్. 5కి ఉందని చెప్పా కదా. సో ఐ హ్యావ్ సంథింగ్ ఆన్ మై మైండ్. చూపిస్తాను నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను. నేనేం చేయించుకోవాలనుకుంటున్నానో చూపిస్తాను. నేను చేయడానికి ఏం లేదు అక్కడ. జస్ట్ సెకండ్. ఇది చేయించుకుందాం. మాటలు రాట్లే. ఇది చేయించుకుందాం అనుకుంటున్నాను. చూడ్డానికి ఇవి నార్మల్గా కనిపిస్తాయి, అంటే యువర్ నెయిల్స్ బట్ బెటర్ టైప్లో ఉంటాయి. బట్ చూడాలి వెళ్ళాక అక్కడ షేడ్ దాన్ని బట్టి ఐ వాంట్ టు సీ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు కీప్ ద లెంగ్త్. ఈ లెంగ్తే ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఎక్స్ట్రా లాంగ్ అట్లా ఏం పెట్టుకోకుండా కొంచెం లిటిల్ బిట్ లాంగర్. సో లెట్స్ సీ ఏమవుతుందో. ఎవ్రీ టైమ్ ఐ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్, ఐబ్రోస్, నెయిల్స్, ఇట్లా మనకు అదొక టెన్షన్ అనమాట, అనవసరమైన యాంగ్జైటీ. బట్ ఐ స్టిల్ లవ్ ఇట్. సో లెట్స్ గో అండ్ సీ. చెప్పండి పల్లానికి.
హాయ్ గైస్. ఎస్, నిన్న నేను వ్లాగ్ చేయలేదు ఆఫ్టర్ దట్ నెయిల్ సెలూన్ విజిట్. ఇంటికి వచ్చాక చాలా వర్క్ ఉండింది, అంటే ఇంట్లో సంబంధించి లైక్ క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్. అదంతా చేసేసరికి నైట్ 12 అయింది. సో ఐ జస్ట్ కుడెంట్ డూ ఇట్. టుడే ఇస్ ద నెక్స్ట్ డే అండ్ ఇవాళ కివి నో నో గుడ్ గర్ల్ కివి నో. ఇవాళ మార్నింగ్ నుంచి ఐ డిడ్ సమ్, అంటే ఏదో పని చేస్తున్నాను కానీ ఏం చేసినట్టు అనిపించట్లేదు. బట్ ట్రస్ట్ మీ, ఐ డిడ్ సమ్ వర్క్. సో ఇప్పుడు ఎందుకు ఇలా రెడీ అయి ఉన్నాను అంటే వీఆర్ గోయింగ్ అవుట్. టైం ఇప్పుడు 5:40 అవుతుంది. సో మేము 6 o'clock కల్లా వీఆర్ హెడింగ్ అవుట్ ఫర్ సమ్ డేట్ నైట్ సార్ట్ ఆఫ్ అ సిచ్యువేషన్. సో మేము నైట్రో సర్కస్ అని చెప్పి ఒక స్టంట్ షో ఉంటుందన్నమాట, దానికి వెళ్తున్నాము. బేసిక్లీ మోటార్ సైకిల్స్తో అంతా స్టంట్స్ చేస్తారు. మన ఇండియాలో అయితే ప్రాపర్ సర్కస్ అని పిలవచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. సో ఐమ్ ఆల్రెడీ ఐ వాజ్ షూటింగ్ కపుల్ ఆఫ్ వీడియోస్. ఇంకా నేను ఐ హ్యావ్ టు అప్లై మై లిప్స్టిక్ ఆర్ దానికి యాక్చువల్లీ ఒక వీడియో షూట్ చేయాలి. సో అందుకే వేసుకోలే. అండ్ ఐ డిడ్ దిస్ వెరీ క్యూట్ హెయిర్ స్టైల్. ఐ డోంట్ నో ఇఫ్ యు కెన్ సీ ఇట్. బో హెయిర్ స్టైల్. వెయిట్, చీకట్లో కూడా ఇంత మంచిగా అసలు అమేజింగ్. దిస్ కెమెరా ఈజ్ అమేజింగ్. కివిని తప్పించుకొని రావడానికి ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. టైం 6:20 అవుతుంది. మాకు ఇక్కడ నుంచి 1 hour అనమాట ఆ ప్లేస్. సో 7:30కి షో. హోప్ఫుల్లీ టైంకి రీచ్ అవుతామని అనుకుంటున్నాము, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదేమో అని ఐఎమ్ హోపింగ్. అండ్ వింటర్ స్టార్ట్ అయితే ద వర్స్ట్ పార్ట్ ఇస్ అసలు 5 o'clock మొత్తం చీకటి అయిపోతుంది. ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ యాజ్ ఇఫ్, అంటే డే టైంలో నాకు ఏదో చేయాలనిపించినట్టు. కానీ బట్ యా, ఈవినింగ్ అసలు మరీ 4కి 4:30కి అలా చీకటి పడిపోతే ఏం చేయబుద్ది అవ్వట్లేదు. మేము రేపు నాష్విల్ వెళ్తున్నాము. ఇంకా అసలు ఏం ప్యాకింగ్ కూడా చేయలేదు. ఐ డోంట్ నో వాట్ ఐమ్ ఐ గోయింగ్ టు డూ. అంటే మేకప్ బ్యాగ్ అదంతా ప్యాక్ చేసి పెట్టేశాను, చెప్పాను కదా బుకింగ్ ఉండిందని. ఏంటది ప్లాన్? మా బ్యాగ్స్ ఏం మేము ప్యాక్ చేసుకోలేదు. ఆ మేకప్ బుకింగ్ తర్వాత కొన్ని రోజులు మా ఫ్రెండ్స్ దగ్గర ఉండి దాని తర్వాత మాకు ఇంకొక ప్లాన్ ఉంది, క్రిస్మస్ ప్లాన్. సో ఐ డోంట్ నో ఏం చేయాలో. మేబీ టుడే సర్కస్కి వాళ్ళు వెళ్ళడం అన్నది ఇట్ వాజ్ అ బ్యాడ్ ఐడియానేమో, ఐఎమ్ నాట్ షూర్. బట్ స్టిల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం కాబట్టి దర్స్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. ఫస్ట్ టైం అఫీషియల్గా పబ్లిక్లో బ్లాగ్ చేస్తున్నాను. ఇట్ ఫీల్స్ వియర్డ్. సో ఇప్పుడే వచ్చాం మేము. ఇట్స్ ఆల్రెడీ 7:30. ఈ మ్యూజియం అంతా ఇట్స్ మ్యాసివ్, వెళ్ళి వెతుక్కోవాలి. లెట్స్ సీ. ఏంటది ఇది? కొలోసియం. మ్యూజియం కాదు, కొలోసియం.
సో ఇప్పుడే షో అయిపోయింది, 9:40 అవుతుంది టైమ్. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటిదాకా చూడలేదు. అంటే మనం ఇండియాలో నార్మల్గా చూసే సర్కస్లు, బైక్ షోస్ అవన్నీ వేరు. దిస్ ఇస్ డిఫరెంట్. సో బాగుంది. అంటే ఇట్ షుడ్ గ్రో ఆన్ యూ. ఫస్ట్ టైం కదా, నాకు నచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నేను ఇంకా మై డే ఈస్ నాట్ యెట్ ఓవర్. వీడియోస్కి 1-2 షార్ట్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. దాంతోపాటు న్యూట్రిషనిస్ట్తో ఒక కాల్ ఉంది. సో అది అయిపోయాక ఐ హ్యావ్ టు ఆయిల్ మై హెయిర్ అండ్ దెన్ గో టు బెడ్. రేపు పొద్దున్న మళ్ళీ నాకు వర్కౌట్ ఉంది. ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ. లెట్స్ సీ. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. టైం ఇప్పుడు 12:15 అవుతుంది. యాక్చువల్లీ చాలాసేపు అవుతుంది వచ్చి. 11కి అట్లా వచ్చాము. క్రిష్ ఈస్ హ్యావింగ్ హిస్ డిన్నర్. నేనేమో వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బికాస్ ఫ్రమ్ టుమారో ఐ రియలీ వాంట్ టు స్టార్ట్ పోస్టింగ్ వీడియోస్. It's been like 4 days or 5 days అనుకుంటా, and last 2 months I have been very irregular. Yeah, so అందుకనే I'm sitting and working on that. ఇంకా ఏం చేశాను, I also had a call with my nutritionist. సో ఇప్పుడు I'll go and have some drink because నాకు కొంచెం బ్లోటెడ్గా అలా అనిపిస్తుంది. సో she said ఒక డ్రింక్ పంపిస్తాను, లైక్ రెసిపీ పంపిస్తాను, అది ట్రై ఇట్ అవుట్ అని చెప్పి. సో ఈ వీడియో అయ్యేలోపు హోప్ఫుల్లీ దట్ రెసిపీ విల్ బి దేర్. ఐల్ గో అండ్ హ్యావ్ దాట్. సో నేను ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ క్లియర్లీ వెరీ టయర్డ్. రేపు పొద్దున్నే లేవాలి, మళ్ళీ వర్కౌట్ ఉంది. సో యా, మీ అందరికీ ఈ ర్యాండమ్ క్యాండిడ్ వ్లాగ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఐల్ ట్రై టు డూ మోర్ ఆఫ్ సచ్ వీడియోస్. ఒకవేళ కనుక మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.